అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో తుడుచుకుపెట్టకపోవడం కారణంగా దాదాపు ఎన్నికల్లో 164 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టడం జరిగింది. కౌన్సిలర్లు కానీ, మిగతా మాజీ కౌన్సిలర్లు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మండల ప్రెసిడెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక మంచి ఆలోచనతో చాలామంది పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు. ఇక్కడనే కాకుండా బయట ప్రాంతాల్లో నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరాలని కూడా, నాకు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే గారు టచ్లో ఉన్నాడు, మాట్లాడితే చేరతానని. గతంలో ఉండబడిన అవినీతి అక్రమాలు ఇవన్నీ చూసి పొద్దుటూరులో అందరం కలిసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి అభివృద్ధి పదంలో పొద్దుటూరును నడిపిస్తామనే ఆలోచన వాళ్ళు కూడా మాకు సలహా ఇస్తున్నారు. తప్పనిసరిగా వారి ఆలోచనలను వారిని కూడా పార్టీలోకి తీసుకోవడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ ఈ అధికారంలో ఉంది కాబట్టి సురేష్ నాయుడు కానీ, ముక్తార్ కానీ, మేము అందరము కలిసికట్టుగా పొద్దుటూరు అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నాలు మేము ముమ్మరం చేసినాము. తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో అందరి సహాయాలతో పొద్దుటూరు పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ విషయం మా ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పినారు. శాంతియుత వాతావరణ పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని మనం నడిపించాలా. ఎవరిని కూడా ద్వేషించడం కానీ, మనకేదో అపకారము కీడు చేసినారని మళ్ళీ మనము చేయాలని అనుకోవడం కానీ ఇదైనా సరైన పంట కాదు అనే సార్లు మాకు కూడా శాసనసభ్యులు అందరికీ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేము అభివృద్ధి మీదనే పూర్తిగా దృష్టి సారించి ఎవరైతే మా పార్టీ విధానాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ పాలనను అందరూ ఎవరైతే వాళ్ళందరూ మెచ్చుకొని ఈ పార్టీలోకి వస్తే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం. తెలుగుదేశం పార్టీని పొద్దుటూరులో అన్ని రకాల బలోపేతం చేసి అభివృద్ధి పదవుల్లోకి తీసుకెళ్ళిపోతాము. ఈరోజు చేరిన కౌన్సిలర్లందరూ కూడా వాళ్ళకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ, ఇప్పుడు చేరే వాళ్ళందరూ కూడా రాగుల శాంతి వచ్చి నిలబడమ్మా, రాగుల శాంతి 8వ వార్డు, రాగుల కొల్ల అరుణ 40వ వార్డు నిలబడమ్మా, షేక్ కమాల్ బాషా 24వ వార్డు, మోతుకూరి జయలక్ష్మి 29వ వార్డు. ఈ 4 కౌన్సిలర్లు ఈరోజు పార్టీలో చేరేదానికి వాళ్ళను పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పొద్దుటూరు అభివృద్ధి పనులను నడిపించడానికి మా వంతు కృషి చేస్తాం. వాళ్ళ కౌన్సిలర్ల సహకారం కూడా బాగా తీసుకొని వారి యొక్క సలహాలు కూడా మేము విని మున్సిపాలిటీని కూడా అభివృద్ధి పనులు నడిపించడానికి ప్రయత్నం చేస్తాం.